వెల్కమ్ టు నెక్స్ట్ లెవెల్. సో ఈరోజు వన్ మోర్ నోటిఫికేషన్. నేను చెప్పినట్టుగా ఇఫ్కో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను. దీని గురించి ఫుల్ డీటెయిల్స్ చెప్తాను. ఇందులో అడ్వాంటేజ్ ఏంటంటే ఒక్క బ్రాంచ్ కాదు, ప్రతి బ్రాంచ్కి ఉన్నాయి. మన ఈసీ, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, మెకానికల్, కెమికల్, సివిల్, సిఎస్సి కూడా ఉన్నాయి. ఇందులో సిఎస్సి, ఐటీ అండ్ ఏఐ. సిఎస్సి వాళ్ళకి ఎలాంటి రోల్స్ ఉంటాయి ఇండస్ట్రీలో, దాంట్లో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి, మొత్తం అన్నీ డిస్కస్ చేద్దాం మనం. ఫస్ట్లీ చూడండి, ఇఫ్కో అనేది గవర్నమెంట్ కంపెనీ అంటే కాదు, అలా అని ప్రైవేట్ కూడా కాదు. ఇట్స్ ఏ కోఆపరేషన్. చూడండి, కోఆపరేటివ్, హోల్లీ ఓన్డ్ బై ఏ కోఆపరేటివ్. యూ కెన్ సీ హియర్ ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కార్పొరేషన్ లిమిటెడ్. మీకు ఆల్రెడీ ఇంతకు ముందు కూడా నేను చెప్పాను, నేను ఒక 1 year ఒక ఫెర్టిలైజర్ కంపెనీలో, ఓ పవర్ ప్లాంట్లో వర్క్ చేశాను. కాబట్టి నాకు దీని గురించి బాగా తెలుసు. దాని ఎక్స్పీరియన్స్ ఎలా పనికొస్తుందో కూడా మీకు క్లియర్గా చెప్తాను ఈ వీడియోలో. సో ఒక్కసారి ఈ వీడియో, మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే ఒక్కసారి వీడియో ఆపి ఆ సబ్స్క్రైబ్ చేసుకోండి. యూ విల్ బీ గెటింగ్ ద బెస్ట్ క్వాలిటీ కంటెంట్. వీఆర్ ద సౌత్ ఇండియాస్ #1 ఎడ్టెక్ ప్లాట్ఫామ్. మీకు సాలిడ్ కంటెంట్ దొరుకుతుంది ఇక్కడ, జెన్యూన్ కంటెంట్ అండ్ కన్సిస్టెంట్గా మీకు ఇంజనీరింగ్ సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ ఈ ఛానల్లో ఉంటుంది. దాంతోపాటు వీడియోని లైక్ చేయండి రెగ్యులర్గా చూసేవాళ్ళు. చలో లెట్స్ మూవ్. సో వీఆర్ హైరింగ్ గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ. నా సెషన్ చూస్తుంటే మనం ఎన్టీపీసీ గురించి చెప్పినప్పుడే నేను చెప్పాను, చాలా కంపెనీస్లో జీఈటీస్కి రిక్వైర్మెంట్ ఉంది, వాళ్ళు మంచి ఇంజనీర్స్ కోసం ఎదురు చూస్తున్నారని. సో మీరు ఏ ప్రైవేట్ ఇండస్ట్రీలో వెళ్ళాలనుకున్నా సరే, జీఈటీ అనే ద్వారా, జీఈటీ ఈజ్ ద వే దే విల్ బీ టేకింగ్ యూ, గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ. సో ఎవరెవరు ఎలిజిబుల్ ఇక్కడ? కెమికల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్, సివిల్, ఐటీ, కంప్యూటర్ సైన్స్, ఏఐ. సో ఫస్ట్ నాకు ఏం డౌట్ వచ్చిందంటే, నాకు ఈ దీని గురించి తెలుసు. ఇక్కడ మీరు ఎలాంటి పని చేస్తారో ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఫీల్డ్ ఉంది, ఫీల్డ్ అంటే మీ ఈ ఇండస్ట్రీ ఏదైతే ఉందో, ఈ ఇండస్ట్రీలో ఎక్కడో ప్రెజర్, టెంపరేచర్ ఇలాంటివన్నీ మెజర్ చేస్తూ ఉంటాయి ఇన్స్ట్రుమెంట్స్. అవి మెజర్ చేసిన ఇన్స్ట్రుమెంట్స్ ఏం చేయాలి? కంట్రోల్ రూమ్కి ట్రాన్స్ఫర్ చేస్తాయి. ఆ ట్రాన్స్ఫర్ చేశాక మీరు ఇక్కడ కంట్రోల్ రూమ్లో కూర్చుని అక్కడికి వెళ్ళి, డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్, మీరు దాన్ని ఒక సెట్ పాయింట్ కంటే ఎక్కువ ఉందా లేదా, ఒకవేళ ఈ పర్టికులర్ పాయింట్ దాటిపోతే ఈ వాల్వ్ ఓపెన్ అవ్వాలి, ఈ పంప్ ఆన్ అవ్వాలి, ఇదంతా ఒక కంట్రోల్ సిస్టమ్స్ డిజైన్ అయ్యి ఉంటుంది. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను, ఆటోమేట్ చేసి ఉంటుంది. సో దాంట్లో ప్రతి ఒక్కరి రిక్వైర్మెంట్ కావాలి. ఎలక్ట్రికల్ ఇంజనీర్ కావాలి, ఈసీ ఇంజనీర్ కావాలి, ప్రతి ఒక్కరు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటారు. సో ఇందులో కంప్యూటర్ సైన్స్ వాళ్ళ పార్ట్ ఏంటి? ఇందులో చాలా ప్రతి ఇండస్ట్రీకి ఐటీ కూడా ఉంటుంది. వీటిల్లో ఐటీ వాళ్ళు ఏం చేస్తారంటే, ప్రొక్యూర్మెంట్ అంటే ఎస్ఏపీ యూజ్ చేసుకుని వాళ్ళు ప్రతి డిపార్ట్మెంట్లోని మన ఇండెంట్ రేస్ చేయడం, ప్రొక్రూట్మెంట్స్, అలాగే వాళ్ళకి ఇంటర్నల్గా ఇంటర్నల్గా ఏంటంటే, అలా ప్రొడక్ట్ యొక్క డేటా తీసుకుని ఆ డేటా అనాలిసిస్ చేస్తారు ఒక్కొక్కసారి. అలాగే ఎంప్లాయీస్కి ఉన్న డేటా, ఎంప్లాయీస్కి శాలరీస్ మొత్తం వాళ్ళకి ఇంటర్నల్గా సాఫ్ట్వేర్ మెయింటైన్ చేయడం కోసం, ఇంటర్నల్గా మెయిల్స్ మెయింటైన్ చేయడం కోసం, వాళ్ళ ఎథర్నెట్, ఇవన్నిటికీ వాళ్ళకి సాఫ్ట్వేర్ పీపుల్ కూడా కావాలి. కానీ నెంబర్ ఆఫ్ పీపుల్ చూసుకుంటే కోర్ సెక్టార్ పీపుల్ ఎక్కువ కావాల్సి వస్తుంది, వీళ్ళు తక్కువ కావాల్సి వస్తుంది. సో నేను ఆల్రెడీ చెప్పాను, ఏ నోటిఫికేషన్ చెప్పినా జస్ట్ డేట్స్ చెప్పేస్తే అది నోటిఫికేషన్ గురించి చెప్పినట్టు అవ్వదు. మన దగ్గర ఖచ్చితంగా మీరు చేసే రోల్ ఏంటి, అది మీకు ఎంతవరకు హెల్ప్ అవుతుంది, ఇవన్నీ చెప్పడం దట్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ. సో నాకున్న ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఇందులో మీరు జాయిన్ అయితే ఖచ్చితంగా ఈ ఎక్స్పీరియన్స్ అనేది మీకు చాలా బాగా పనికొస్తుంది. నేను మళ్ళీ ఒక 100 సార్లు చెప్పుంటాను, ఇంకో 100 సార్లైనా చెప్తాను. మీరు ఇలాంటి ఏ ఎగ్జామ్ క్రాక్ చేయాలన్నా మీరు గేట్ ఖచ్చితంగా ప్రిపేర్ అయి ఉండండి. ఏ రిటన్ టెక్స్ట్ ఎగ్జామ్ అయినా సరే మీ గేట్ నాలెడ్జ్ ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. వితౌట్ గేట్ యూ విల్ నాట్, మీ కాలేజ్లో జరిగే క్యాంపస్ ప్లేస్మెంట్స్లో తప్ప మిగతా ఎక్కడా కూడా మీరు గేట్ ప్రిపరేషన్ లేకుండా సక్సీడ్ కాలేరు. ఏదో క్యాంపస్ ప్లేస్మెంట్లోనో, బయట వచ్చిన జాబ్స్లోనో ఓకే, కానీ ఇలా ఏ ఎగ్జామ్ రాయాల్సినా సరే గేట్లో ఉన్న టెక్నికల్ నాలెడ్జ్ మీకు హెల్ప్ అవుతుంది. సో ఈ ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ నేను చెప్పినట్టుగానే, మీకు ఎన్టీపీసీ గురించి చెప్పినప్పుడే చెప్పాను కదా, ఆ ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ ఇనీషియల్గా మీకు శాలరీ తక్కువ ఉన్నా సరే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం చాలా మంచి రేంజ్కి మీరు వెళ్ళగలుగుతారు. అలాగే ఒక పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది, ఒక జాబ్ సెక్యూరిటీ ఉంటుంది. అంటే ప్రతి ఇండస్ట్రీలో కూడా అన్‌ప్రెడిక్టబిలిటీ ఉంటుంది. ఏ ఇండస్ట్రీలోనో జాబ్ పోవడానికి ఛాన్సెస్ ఉంటాయి, కానీ రిలేటివ్‌గా లెస్ అని చెప్పొచ్చు. అలాగే ఈ ఎక్స్పీరియన్స్ అనేది మీకు అదర్ ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీల్లో కానీ, చాలా ఇంకా ఇండస్ట్రియల్‌గా ఏ ఇండస్ట్రీలోకి వెళ్ళినా సరే మీరు హ్యాపీగా ఈ ఎక్స్పీరియన్స్ యూజ్ అవుతుంది మీకు.
సో టాప్ ఇండస్ట్రీస్ స్టీల్ ప్లాంట్స్లో కానీ, పవర్ ప్లాంట్స్లో కానీ, ప్రైవేట్ సెక్టార్లో మీరు హ్యాపీగా సెటిల్ అవ్వచ్చు. మంచి ప్యాకేజెస్ అండ్ మంచి సాలరీస్లో. ఇప్పుడు గుజరాత్లో రిలయన్స్ వాళ్ళది పవర్ ప్లాంట్ ఉంటుంది, రిలయన్స్ వాళ్ళ రిఫైనరీ ఉంది, ప్లాంట్ ఉంది. సో లైక్ దట్ ప్రతి చోట ప్రైవేట్ సెక్టార్లో కూడా చాలా రిఫైనరీస్ అని చెప్పి ప్రాసెస్ ఇండస్ట్రీస్ కానీ చాలా ఇండస్ట్రీస్ ఉంటాయి, స్టీల్ ప్లాంట్స్ కానీ వీటిల్లో టాటా, జిందాల్ వేటిలో అయినా సరే మీకు ప్లేస్మెంట్ వస్తుంది ఈ ఎక్స్పీరియన్స్ యూస్ చేసుకుని. తర్వాత మీరు ఇండియాలోనే కాదు, గల్ఫ్లో, అబ్రాడ్లో ఎక్కడైనా సరే ఈవెన్ ఎక్స్పీరియన్స్ యూస్ చేసుకుని చాలా హై పేకి వెళ్ళచ్చు. సో అక్కడ గవర్నమెంట్ జాబ్స్ కూడా కొట్టచ్చు. నేను తెలుసు, నాకు చాలామంది ఇలా ఫెర్టిలైజర్ కంపెనీలో చేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోయి ఖతార్లో కానీ, యూఏఈలో కానీ అక్కడ గవర్నమెంట్ జాబ్స్ చేస్తున్న వాళ్ళని చూశాను నేను. అంటే అది గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లో వర్క్ చేస్తున్న వాళ్ళు, లైక్ మనకి ఇక్కడ ఓఎన్జీసీ ఎలా ఉందో అక్కడ ఉన్న కంపెనీస్లో వర్క్ చేయడానికి కూడా ఈ ఎక్స్పీరియన్స్ చాలా చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇండస్ట్రియల్గా మీకు ఒక విధంగా చెప్పాలంటే మీరు చదివింది వాడడం చూస్తారు, మీ జాబ్ మీరు ఎంజాయ్ చేస్తారు, అలా చెప్పచ్చు ఇక్కడ. సో ఫస్ట్ నాకు ఈ డౌట్ రాగానే సిఎస్సి వాళ్ళు ఏం చేస్తారని అడగగానే మన శరత్ సార్కి నేను కాల్ చేశాను. చేసి మీకు ఆ రికార్డింగ్ కూడా వినిపిస్తాను, చూడండి ఒక్కసారి. సార్కి కాల్ చేసి నేను అడిగాను, జస్ట్ మనకి డిపార్ట్మెంట్లో ఎటువంటి జాబ్ ఉంటుంది, ఈ జాబ్ బాగుంటుందా లేదా సార్ అని అడిగితే ఆయన ఇచ్చిన రిప్లై వేర్ ఇస్ దట్. ఐటీ డిపార్ట్మెంట్ ఉంటుంది సార్, ప్రతి కంపెనీలో మీకు ఐటీ డిపార్ట్మెంట్ కూడా ఉంది. ఓకే, దాంట్లో ఏంటంటే కొంతవరకు ఏ ఇనిషియేటివ్స్ కూడా చేస్తారు. ఇప్పుడు మీకు ఈ ప్రెడిక్షన్ మోడలింగ్ అంతా కూడా అంటే బోత్ అన్న టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్. అంటే మీకు ప్లాన్ డేటా మీద ప్రెడిక్షన్ మోడలింగ్ చేయడం అది ఒక ఏ ఆస్పెక్ట్. అలా కాకుండా వాళ్ళ కమర్షియల్ ఆపరేషన్స్, ఏవైతే ఫైనాన్షియల్ కమర్షియల్ ఆపరేషన్స్ వాటి మీద ఏ ప్రెడిక్షన్స్ లేకపోతే ట్రెండ్ రిపోర్ట్స్, డాష్ బోర్డింగ్, ఇవన్నీ చేయడం అదొక ఆస్పెక్ట్. అండ్ అది కాక హార్డ్ చేసి అంటే మీకు ఐటీ డిపార్ట్మెంట్ ఉంటుంది సార్. కంపెనీ డిపార్ట్మెంట్ ఉంటుంది కూడా. కొంతమంది ఖచ్చితంగా ఈ ఒరాకిల్ తర్వాత సర్వర్ అడ్మినిస్ట్రేషన్, ఒరాకిల్ మేనేజ్ చేసేవాళ్ళు ఇప్పుడు ఇంకా కొంచెం కాంప్లికేట్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే అన్ని క్లౌడ్ ప్లాట్ఫామ్స్ వచ్చాయి కదా సార్. ఓకే, అజూర్ మీకు AWS వచ్చాయి కదా. సో ఎవరికి ఏ రిసోర్స్ కావాలన్నా కూడా వీళ్ళు చేయాలి. ఓకే, అందుకు మేబీ డీటెయిల్ ఆ స్ట్రీమ్ తీసుకుంటారు సార్. అదే అనుకుంటున్నాను. ప్లాంట్లో కూడా ఇస్తారు సార్, కొంతవరకు లెవెల్ 2 ఉంటుంది. లెవెల్ ఆటోమేషన్ అంటే మన మ్యాథమెటికల్ మోడలింగ్ చూద్దాం. ఓకే, దాన్ని కూడా హార్డ్ చేసి తీసుకుంటారు. అదొక ఆస్పెక్ట్. కానీ నాన్ టెక్నికల్ ఆపరేషన్స్ అయితే ఖచ్చితంగా డిపార్ట్మెంట్ మీకు ఈ ఫైనాన్స్, ఎస్ఐపీ, ఎస్పెషల్లీ ఎస్ఐపీ ఇవన్నీ మేనేజ్ చేయడానికి, దాని ప్రోగ్రామింగ్ చేయడానికి, అప్లికేషన్ డెవలప్మెంట్ కి, తర్వాత మీకు ఇప్పుడు క్లౌడ్ ఆపరేషన్స్ చూడడానికి లైక్ AWS కానీ, అజూర్ కానీ ఇలాంటి మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా మేనేజ్ చేయడానికి. మీకు మెకానికల్ ఎలక్ట్రికల్ ఎంత కావాలని కొంచెం అవసరం పడదు. ఒక 4:1 రేషియోలో ఉంటుంది సార్. అంటే మీకు మెకానికల్ ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంటేషన్ మీకు ఒక 4x ఉంటే x ఉండొచ్చు. అలాగా అంటే మంచిదే సార్. ప్లాంట్ అనేది వస్తుంది మొత్తం అంతా యూనిక్ అవుతారు. అంటే మీకు అడ్వాంటేజ్ ఏంటంటే ఈ కమర్షియల్ ఐటీలో చేసినంత పెద్ద ఉండదు సార్. రిలాక్స్ చేసుకుంటారు. నేను క్లాస్ అన్నాడు రవి వాడు దుబాయ్ లిమిట్ వెళ్ళిపోయాడు 2007లో. ఓకే, ఎస్ఐపీ చేస్తున్నాడు. ఇక్కడ యాస్లో చేసాడు, యాస్ టెక్నాలజీ ఉందని చేసాడు. 2 నెలలు చేశాడు. తర్వాత ఎస్ఐపీ అడాప్ట్ అయ్యాడు 2003 పాస్ అవుట్, 3 కానీ 4 కానీ. ఓకే, 3 ఏళ్ళు పాపం చాలా కష్టపడ్డాడు. ఒక 2 ఏళ్ళు ఎస్ఐపీ అబాప్ మీకు ఇక్కడ చేశాడు మన యాస్ టెక్నాలజీస్ హైదరాబాద్. 7లో వెళ్ళిపోయాడు దుబాయ్, హ్యాపీగా ఇల్లు కూడా తీసుకున్నాడు, సెటిల్ అయిపోయి అన్నీ అయిపోయి అక్కడికి కదలదు, అదే చేస్తాడు. సో బాగుంటుంది సార్. ప్లాన్ సైడ్ సిఎస్సీ వాళ్ళు వెళ్తే కనుక చాలా సెటిల్ ఉంటుంది లైఫ్. ఓకే, ఎందుకంటే ఈవెన్ మెకానికల్ ఎలక్ట్రికల్ ఉన్నంత ఫిజికల్ వర్క్ వీళ్ళకి ఉండదు. మంచి కంఫర్టబుల్ లైఫ్ ఉంటుంది. ఈక్వల్ ఫెసిలిటీస్ అన్ని ఇలాగే వస్తాయి. ప్రమోషన్స్ అవి కొంచెం తక్కువ ఉంటాయి, లీడర్ పొజిషన్లో వెళ్ళడం తక్కువ ఉంటుంది, కానీ మంచి పీస్ఫుల్ లైఫ్ ఉంటుంది. సో అదేమ్మా. సో నేను జస్ట్ నోటిఫికేషన్ చదివి వినిపించడం కాదు, ఏ నోటిఫికేషన్ గురించి అయినా కొంచెం రీసెర్చ్ చేస్తాను, లేదా నాకున్న నాలెడ్జ్ సరిపోలేదని అనుకున్నప్పుడు దానికి సంబంధించిన పీపుల్తో మాట్లాడి మీకు ఎప్పుడైనా సరే ఇన్ఫర్మేషన్ ఇస్తాను, గుర్తుపెట్టుకోండి. సో ఇట్ ఈస్ నాట్ జస్ట్ రీడింగ్ ద లైన్స్. ఓకే, సో 1 year ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. అంటే ఇది 1 yearకి మీకేమీ కాంట్రాక్ట్ కాదు. 1 year ట్రైనింగ్ తర్వాత దే విల్ టేక్ యూ. ఖచ్చితంగా ఏ కంపెనీలోకి వెళ్ళినా ట్రైనింగ్ ఉంటుంది, ట్రైనింగ్ తర్వాత ఎగ్జామ్ ఉంటుంది, ఆ తర్వాత మిమ్మల్ని తీసుకుంటారు. ఆ ఎగ్జామ్ 100% మీరు క్లియర్ చేస్తారు ఈ ట్రైనింగ్ సరిగ్గా చేస్తే. చూడండి, స్టైఫండే 65,000 ఇస్తున్నారు. ఇది డీసెంట్ అనే చెప్పొచ్చు, ఎందుకంటే మీకు వర్క్ నేర్పేది ఆ 1 yearలో కదా. ఆ టైంలో మీకు ఎంత శాలరీ ఇచ్చినా అది డీసెంట్ అండ్ వెరీ గుడ్ శాలరీ ఐ కెన్ సే. ఆ తర్వాత మీరు చూడండి 60% ఇందులో బీటెక్ ఖచ్చితంగా ఉండాలి. ఒకవేళ మీరు జనరల్ కానీ ఓబీసీ కేటగిరీ అయితే, ఎస్సీ ఎస్టీ అయితే 55% ఉండాలి. సో పోస్టింగ్ అక్రాస్ ఇండియా ఇఫ్కో ప్లాంట్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడ నుంచి మీరు ట్రాన్స్ఫర్స్ అవ్వచ్చు, ఏదైనా జరగచ్చు. సో మీరు ఒకసారి ఎప్పుడైనా సరే నేను చెప్పినప్పుడు కొంతమంది స్టూడెంట్స్ మరీ బేసిక్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఎలాంటివి అంటే, సరే ఇది ఎక్కడ అప్లై చేయాలి ఏంటమ్మా, మీరు ఇంజనీరింగ్ చదివారు కదా, నేను ఒక నోటిఫికేషన్ గురించి చెప్పగానే మీరు గూగుల్లోకి వెళ్ళాలి, ఆ వెబ్సైట్కి చూడాలి, ఆ వెబ్సైట్లో ప్లేస్మెంట్స్ చెక్ చేసుకోవాలి కదా. నేను ఎన్టీపీసీ చెప్పినప్పుడు కూడా ఎవరు అడిగారు, సరే అప్లికేషన్ ఇది ఎందులో అప్లై చేయాలని. ఎన్టీపీసీ నేను ఆ సైట్లో క్లియర్, మన వీడియోలో చెప్పలేదా, ఎన్టీపీసీ కెరీర్స్లోకి వెళ్ళండి, చెక్ చేసుకోండి. ఆ బేసిక్ థింగ్స్ మనం కూడా చేయాలి. ఓకే, సో సీ హియర్ ద ifco.get రిక్రూట్మెంట్లోకి వెళ్ళి హ్యాపీగా అప్లై చేసేయండి. లాస్ట్ డేట్ టు అప్లై ఎంత ఇచ్చాడు, 30th April. మీరు లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకండి.
సో మీరు అప్లై చేయాలని అనుకుంటే వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే ఈరోజే చేసేయండి. ఈరోజు 24th, ఇంకా 6 డేసే ఉంది. సో ఖచ్చితంగా ఇట్ విల్ బీ ఏ గ్రేట్ స్టార్ట్ టు యువర్ కెరీర్. వాళ్ళు చెప్పినట్టే మీ కెరీర్‌కి ఒక మంచి ఆప్షన్‌గా తీసుకోవచ్చు దీన్ని. సో ఇలాంటి నేను ఐ వాంట్ టు షో యూ ఆల్ ద ఆపర్చునిటీ అవేర్‌నెస్, అంటే ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్త్ అంటారు కదా! ఒక మూవీలో డైలాగ్ కూడా ఉంటుంది. అలాగే ఇంజినీరింగ్‌కి మీకున్న ఆపర్చునిటీస్ అన్నీ నేను చూపించడం నా బాధ్యత. అదొక్కటే కాదు, ఏ ఇండస్ట్రీలోకెళ్తే మీ లైఫ్ ఎలా ఉంటుంది దాని మీద కూడా చాలా వీడియోస్ వస్తాయి మన ఛానల్‌లో. సో ఖచ్చితంగా మీకు ఇప్పటివరకు జస్ట్ ఏవో ఫ్యూ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఇంజినీరింగ్‌కి ఉన్నాయని మీరు అనుకుంటున్నవి కాకుండా మీకున్నవన్నీ ఓపెన్ చేసి చూపిస్తాను. అబ్రాడ్ ఆపర్చునిటీస్ అయినా, ఇండియన్ ఆపర్చునిటీస్ అయినా. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు అప్లై దిస్. ఇక్కడ ఫ్యూ థింగ్స్, సార్ ఈ ఇయర్ బీటెక్ అవుతున్న వాళ్ళు అప్లై చేయొచ్చా, లాస్ట్ ఇయర్ వాళ్ళు అప్లై చేయొచ్చా, దానికి ఇక్కడ క్రైటీరియా చెప్పారు చూడండి. 2023 నుంచి బీటెక్ అప్లై 2023 అంటే లో పాస్ అయిన వాళ్ళు, అంతకుముందు 2022, 2019, 2021 వాళ్ళు ఎలిజిబుల్ కాదు. కానీ తర్వాత వాళ్ళు కానీ ఈవెన్ ఇప్పుడు మీరు ఫైనల్ ఇయర్‌లో ఉన్న ఆగస్టు 2026కి మీ బీటెక్ అయిపోతుంది అని అంటే ఖచ్చితంగా అవుతుంది కదా! ఆ కేసులో మీరు ఎలిజిబుల్. దట్స్ ఇట్. సో దట్ ఈస్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ నోటిఫికేషన్. It is wholly owned by cooperative. It is not a private sector job for sure. Okay? సో ప్లీజ్ గివ్ ఎ ట్రై. ఇట్స్ ఎ వెరీ గుడ్ ఆప్షన్. ఇలాంటివి చాలా జీఈటీస్ ఉంటాయి. మనం డిఫరెంట్ నోటిఫికేషన్ పడినప్పుడు చెప్తాను. మీరు కూడా సరదాగా ఏం చేయొచ్చు అంటే, నుంచి ఒకసారి చెప్పాను, జీవీకే కానీ, జిఎంఆర్ కానీ, వీళ్ళ వెబ్సైట్స్కి వెళ్ళి వాళ్ళ దగ్గర ఏమైనా జీఈటీ నోటిఫికేషన్స్ ఉన్నాయా, కెరీర్స్లో ఆప్షన్స్ ఉన్నాయా, అలా రెజ్యూమ్స్ డ్రాప్ చేయడం ఇవన్నీ చేస్తూ ఉండండి. ప్రొవైడెడ్ మీ దగ్గర సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలి. సబ్జెక్ట్ నాలెడ్జ్ స్ట్రాంగ్గా పెట్టుకోండి. ఖచ్చితంగా ఏదో ఒక దాంట్లో మీరు ప్లేస్ అవుతారు. బట్ సబ్జెక్ట్ నాలెడ్జ్ సరిగ్గా లేకపోతే, మీ దగ్గర కన్సిస్టెన్సీ లేకపోతే, ఎన్ని జాబ్స్ ఆపర్చునిటీస్ ఓపెన్ అయినా సరే దెర్ ఈజ్ నో యూస్ ఫర్ యూ. సో ప్లీజ్ రిమెంబర్ దట్. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ ప్రతి వీడియోలో చెప్పినట్టే ఇప్పుడు కూడా చెప్తాను. జస్ట్ 1 minute. మన నెక్స్ట్ లెవెల్ సబ్స్క్రిప్షన్స్ మీద 40% ఆఫర్ ఉంది. ఎటువంటి కోర్స్ తీసుకోవాలన్నా మీరు తీసుకోవచ్చు. నెక్స్ట్ లెవెల్ 40 కోడ్ యూస్ చేసుకుని, లేదు మీరు ఏదైనా ప్రిపేర్ అవ్వాలనుకుంటే ఇంకా 4-5 డేస్ వరకు మనకి ఫ్రీ సబ్స్క్రిప్షన్ ఆప్షన్ కూడా ఉంది. మీరు మన ఏ ఛానల్లో కానీ, ఏ వెబ్సైట్ ఏ కోర్సులో అన్నా ఓపెన్ చేసుకోండి. కోర్సులోకి వెళ్ళి కంటెంట్ చెక్ చేసుకోండి. మీరు కొన్ని క్లాసెస్ చూడండి. చూసిన తర్వాత యూ టేక్ ద డెసిషన్. సపోజ్ నా డిజిటల్ సర్క్యూట్స్ కానీ, నెట్వర్క్ అనాలిసిస్ కానీ క్లాసెస్ చూడండి. 1-2 క్లాసెస్ చూసి ఇఫ్ యూ లైక్ ఇట్, డెఫినెట్లీ యూ విల్ బి లైకింగ్ ఇట్ అండ్ టేక్ ద సబ్స్క్రిప్షన్. సో ఇది 4-5 డేస్ వరకు మనకి, ఇంకా అదే నేను 10 డేస్ ప్రామిస్ చేశాను కాబట్టి అది అయ్యే వరకు ఫ్రీ క్లాసెస్ కూడా ఇచ్చాను. మీరు చదవాలనుకున్న హ్యాపీగా చదువుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్ గైస్, సీ యూ ఆల్.